కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. మీన్ వైల్ a lot of times girls are abused by their own family members, by their own relatives. అప్పుడు ఏం చేయాలి? One of my most favorite actresses, Saundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్నా, ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మార్ఫ్. పీపుల్ ఆర్ లైక్ దాట్. వీఆర్ నాట్ ద వన్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. మెన్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్. సో యాజ్ సర్వైవర్స్, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. సౌందర్య గారి ఫోటో కింద ఒక కామెంట్ ఎలా ఉంటుందంటే, ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్. నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా, దీనికన్నా చాలా వల్గర్గా ఘోరంగా ఉండిందనమాట ఆ కామెంట్. I can't share more than that. So this is the truth about people here and their mindsets. రీసెంట్ టైమ్స్లో చాలా మంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో, మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. Blaming clothes for sexual abuse and sexual harassment and sexual assault on any gender is called a rape apologist mindset. So ఈ rape apologist mindset ని కామన్ చేసి ఇదే మన కల్చర్, ఇదే మన ప్రకృతి, ఇదే మన సమాజం, ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ అ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. రేప్ జరగటానికి రీజన్స్ వెతికి దే ఆర్ బ్లేమింగ్ సర్వైవర్స్ అండ్ విక్టిమ్స్ ఫర్ జస్ట్ ఎగ్జిస్టింగ్. ప్లీజ్ కాల్ దిస్ అవుట్. ప్లీజ్ స్టాప్ ఇట్. దిస్ ఇస్ రాంగ్. ఒక హీరోయిన్ యాక్ట్రెస్ వేసుకున్నటువంటి బట్టల్ని బట్టి అబ్యూస్ చేయడానికి, గ్రాప్ చేయడానికి, మొలెస్ట్ చేయడానికి, హ్యారెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రిగర్ అయి రెడీగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా కుడ్ బీ అంటే వీళ్ళే సొసైటీ. వీళ్ళని చూసే మేమందరం కొంచెం ఇది డేంజర్, మనమే కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో వీళ్ళందరూ ఎవరికో తండ్రి, తమ్ముడు, తాత, చిన్నాన్న, పెద్దనాన్న, కజిన్ బ్రదర్, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, బావ, బామర్ది, ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, వీళ్ళకి మాత్రం సంస్కారం నేను నేర్పించలేదా? ఒక అమ్మాయి పబ్లిక్ స్పేస్లో ఉంటే, ఆవిడ ఒక ప్రొఫెషనల్గా పని చేస్తుంటే, అయితే ఇప్పుడు ఒలింపిక్ లెవెల్లో స్విమ్ సూట్స్ వేసుకుని ఒక ఫీమేల్ స్విమ్మర్ వెళ్ళి మెడల్ కొడితే ఎందుకు స్విమ్ సూట్ వేసుకుని అని చెప్తారా? అర్థం కావట్లేదు. ద ఓన్లీ కాజ్ ఫర్ రేప్ ఇస్ ద రేపిస్ట్. ద ఓన్లీ కాజ్ ఫర్ అబ్యూస్ ఇస్ ద అబ్యూసర్. ద ఓన్లీ కాజ్ ఫర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇస్ ద చైల్డ్ సెక్స్ అఫెండర్.